ఓం గురుభ్యో నమః. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య కుటుంబ కలహాలు, భార్యాభర్తల గొడవలు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల గొడవలు తగ్గిపోవాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటే 21 రోజుల పాటు మూగజీవాలకి రొట్టెలు ఆహారంగా వేయాలి. అలా ఆహారంగా వేసే ముందు ఇంట్లో ఉన్న సభ్యులందరి పేర్లు చెప్పాలి. అంటే కుక్క బ్రెడ్ ఇస్తే లేకపోతే కుక్క ఆహారం వేస్తే చాలా మంచిది. ఇలా 21 రోజులు చేయాలి. అయితే ఇంటి ముందు అయిన గాని బయట గాని చేతిలో పట్టుకుని కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పి కుక్కకు ఆహారం వేయాలి. ఇలా చేస్తే 21 రోజులు పూర్తయ్యేసరికి కుటుంబ కలహాల తీవ్రత మొత్తం తగ్గిపోతుంది. అలాగే కుటుంబ కలహాలు, గొడవలు ఎక్కువగా ఉన్న వాళ్ళు రోజు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన కుండీలలో మీరు ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసేటప్పుడు ఒక తేనె చుక్క కూడా వేయండి. తేనె చుక్క దీపారాధన కుండీలో వేస్తే కుటుంబ కలహాల తీవ్రత అనేది తొందరగా తగ్గిపోతుంది. కుటుంబంలో అనుబంధాలు పెరుగుతాయి. అలాగే కుటుంబ కలహాలు తగ్గిపోవడానికి ఆదివారం పూట ఒక ప్రత్యేకమైన అర్ఘ్యం సూర్యుడికి ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే ఒక రాగి చెంబు తీసుకుని రాగి చెంబులో నీళ్లు పోసి ఒక బెల్లం ముక్క వేయాలి. 4 చుక్కల రోజ్వాటర్ కలపాలి. కొన్ని తులసి దళాలు కూడా కలపాలి. తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలు వేయాలి. ఇలా వీలైనప్పుడల్లా ఆదివారం చేస్తూ ఉండండి. గొడవలు నుంచి బయటపడాలంటే ఒక సులభమైన పరిహారం అంది. పరిహారం ఏంటంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని మారేడు దళాలు వేసి మీ పూజామందిరంలో ఒక గిన్నె ఉంచండి. మారేడు దళాలు అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి. నీళ్లు కూడా అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి. వీలైనప్పుడల్లా పూజామందిరంలో నీళ్లలో మారేడు దళాలు వేస్తే ఆ గిన్నె ఉంచితే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తగ్గిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండాలంటే మీ ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్క పెంచాలి. దానిమ్మ మొక్క ఇంటి ఆవరణలో కుండీలో గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఉండవు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోవాలంటే భార్య ఎప్పుడైనా ఒకసారి అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర 8 వత్తుల దీపం పెట్టాలి. ఆవు నెయ్యి పోసి 8 వత్తుల దీపం పెడితే మంచిది. కనీసం 4 శుక్రవారాలు ఇలా ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తగ్గిపోతాయి. అలాగే భార్యాభర్తల గొడవలు ప్రత్యేకంగా తగ్గిపోవాలంటే భర్త గాని భార్య గాని ఒక చిన్న మంత్రాన్ని రోజు 21 ఒక్కసార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం కామదాయిన్యాయ నమః. ఇది మంత్రం ఓం కామదాయిన్యాయ నమః చదవడం ద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి.